హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను శైలజ. ఈరోజు మంచి స్వీట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. అదేనండి, సేమియా సగ్గుబియ్యం పాయసం అనమాట. ఏ ఫెస్టివల్ అయినా, బర్త్డే అకేషన్స్ అయినా ఇంట్లో సింపుల్గా చేసుకునేది సేమియా పాయసం అనమాట. ఫెస్టివల్ రాబోతుంది కదా, ఒక రోజు అయితే ట్రై చేయండి ఇలాగా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పాలు, అలాగే మంచినీళ్ళు, సగ్గుబియ్యం, బెల్లం, యాలకులు, డ్రై ఫ్రూట్స్. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. సగ్గుబియ్యాన్ని ఒక అరగంట ముందు ఇలా ఒకసారి కడిగి నానబెట్టేసి పెట్టుకోవాలి. ఇలా మెత్తగా అయిపోతాయి. స్టవ్ మీద ఒక ప్యాన్ హీట్ చేసుకొని మన క్వాంటిటీకి తగ్గట్టు సేమియాని వేయించుకోవాలి. రోస్టెడ్ సేమియా అయినా దొరుకుతుంది, అది తీసుకున్నా పర్వాలేదు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుని మన దగ్గర అవైలబిలిటీ ఉన్న డ్రై ఫ్రూట్స్ మనకి ఏ నచ్చితే అవి వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను బాదంని అలాగే కిస్మిస్ని వేయించుకుంటున్నాను. బాదంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా వేగిపోతుంది. తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక గిన్నెలో 1/2 లీటర్ వరకు పాలు తీసుకున్నాను. దానికి ఒక 1/4 లీటర్ వరకు నీళ్ళు యాడ్ చేసి ఇలా మరిగించుకుంటున్నాను. ఇలా మరిగించిన తర్వాత ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం వేసేసుకొని ఉడికించుకోవాలి. ముందుగా సగ్గుబియ్యం నానబెట్టడం వల్ల తొందరగా ఉడికిపోతాయి, టైం వేస్ట్ అయితే అవ్వదు. చూసారు కదా, ఇలా ఒక 3 మినిట్స్లోనే మనకి సగ్గుబియ్యం అనేది సాఫ్ట్గా అయిపోతాయి, ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న సేమియాని వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నామంటే మనకి 10 నిమిషాల్లో అయితే స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. దీనిలో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పౌడర్ని చేసి యాడ్ చేసుకుంటున్నాను. అంతేనండి, మనకి సగ్గుబియ్యం సేమియా అనేది ఉడికిపోయింది. ఈ టైంలో ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇప్పుడు మన స్వీట్కి తగ్గట్టు బెల్లాన్ని తురుముకొని వేసేసుకొని కలిపేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోండి. లేదు అనుకుంటే మొత్తానికి పాలు విరిగిపోతాయి అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం కరిగేంత వరకు కలిపేసుకోండి. అంతేనండి, సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. ఏ చిన్న సింపుల్ ఫంక్షన్ అయినా, ఇంట్లో దేవుడి పూజ చేసుకున్నా మనం నైవేద్యంగా కూడా చేసుకోవచ్చు. 10 మినిట్స్లో రెడీ అయిపోయే స్వీట్ నచ్చిందా? సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.